అబ్బబ్బబ్బబ్బబ్బా! కాయ మాత్రం మామూలు లేదండి. కాయ బరువుకి చెట్టు మొత్తం వంగిపోతుంది. దగ్గర దగ్గర గణపులు దగ్గర దగ్గర కాయ ఎంత ఉందో చెట్టు అంత మొత్తం కూడా కాపుతూనే ఉంటుంది. అయితే దిగుబడి వచ్చింది అనుకుంటున్నారండి మీరు? 35 35 అయితే పక్క వస్తుంది అంటారు. ఇలాంటి కాపు కూడా ఎక్సలెంట్ అండి. కాయ బరువు ఎక్కి చూడండి ఎలాగైపోయింది వరకు. నందిని సీడ్ వాళ్ళది జస్ని అబ్బా దగ్గర దగ్గర గణపులు దగ్గర దగ్గర కాయలు జంటకాయలు. ఏ ఊరండి మీది? మాది రామకృష్ణాపురం. మీ పేరు? సోదనపు కోటయ్య. సోదనపు కోటయ్య. రామకృష్ణాపురం విలేజ్ కామేపల్లి మండలము ఖమ్మం జిల్లా తెలంగాణ. ఎన్ని ప్యాకెట్లు వేసారండి? 10 ప్యాకెట్లు. 10 ప్యాకెట్లు వేసారు. ఎట్లుందండి? పర్వాలేదండి ఇస్తున్నాం. మీ పక్క రైతులు కూడా ఏమంటున్నారు? చెప్పుకోవచ్చు బాగానే ఉందన్నారు. చూసి మీరు గమనించండి, కాయ సైజ్ అయితే కింద నుంచి కూడా ఏదైతే సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉండడం జరిగింది. చూడండి దగ్గర దగ్గర కాపుతూ ఉంటుందండి. మన గణపు దగ్గర దగ్గర చెట్టు ఎంత ఉందో చెట్టు అంత మొత్తం కూడా కాపుతూనే ఉంటది. చూడండి ఎక్సలెంట్ ఉంది వెరైటీ మాత్రం. చూడండి ఎకరానికి ఎంత వరకు అయితే దిగుబడి వచ్చింది అనుకుంటున్నారండి మీరు? 35 అయితే పక్క వస్తుంది అంటారు. ఇలాంటి కాపు ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. మంచిగా అనిపిస్తుంది వెరైటీ అయితే. చూడండి తోటలో గుబ్బ కూడా ఏడ రాకుండా చాలా మంచిగా ఉంది. నల్లి అటాక్ కాలేదు. కాయ కలర్ కూడా ఎక్సలెంట్ అండి. కాయ బరువు ఎక్కి చూడండి ఎలాగైపోయింది వరకు. వేసేటప్పుడు ఈ నారు ఏడబక్కుదిలే అనుకున్నాం. పంచటంలో వాన వచ్చే రోజు పట్ట కప్పిండో కప్పలేదు తెలవదులే. కొద్దిగా నారు సారు నారు పొలిసినాక ఎట్టుందని చెప్పి అప్పటికి ఇంకా డబ్బులు తీసుకోలేదు. నాన్నకు ఆపరేషన్ అయిందంటే సర్లే అన్నాడు. డబ్బులు కూడా చాలా తీసుకున్నా అంటే నమ్మకమే లేదు. ఇల్లు చూసిందిగా డబ్బులు అయితే అడిగిపోయింది. నమ్మకం ఉండబెట్టుకుని మీరు లేకున్నా కూడా ఇంటికి ఇచ్చిపోయింది. ఇది నందిని క్రాప్ కేర్ వాళ్ళది జెస్సీ వెరైటీ అండి. విలేజ్ వచ్చేసి రామకృష్ణాపురం కామేపల్లి దగ్గర. థ్యాంక్ యూ అండి. ఇంకా మీ తోటి రైతులకి అయితే కొంచెం షేర్ చేయండి మన వెరైటీని అయితే. డిస్కషన్ చేసి కొంచెం మీరే కొంచెం రైతులు చెప్పి తీసుకొని అయినా చెప్పేసి చేసుకోండి. ఓకేనా? మన షాప్ వచ్చి అవునండి. కాయ మాత్రం మామూలు లేదండి. కాయ బరువుకి చెట్టు మొత్తం వంగిపోతుంది. దీని వరకు